వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్. చరణ్ నాకు నేను ఒక మాట అన్నారు, నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరకు వచ్చి, గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్, మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది, నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తానని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు ఒక ఎపిసోడ్స్ చూపిస్తూ ఉంటది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్ లో షైన్ అవుతావని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావు రా అని చెప్పేసి చెప్పిండు కదా, అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్ లో రాలేదు. ఏం చెప్పారంటే, గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు ఫర్దర్ గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్, నాకు చాలా నమ్మకం. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నాగార్జున సార్ కి.